యువకుడిపై చేయి చేసుకున్న ట్రాఫిక్ సిఐ అట. ఆదిలాబాద్లో ఒక యువకుడి పైన ట్రాఫిక్ సిఐ చేయి చేసుకున్నాడు. పట్టణంలోని విద్యానగర్ సమీపంలో బుధవారం సాయంత్రం ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టినట. ఈ సందర్భంగా పలు వాహనాలు ఆపి టెస్ట్ చేయగా ఒక యువకుడికి పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో ట్రాఫిక్ సిఐ అక్కడికి చేరుకొని ఆ యువకుడిపై చేయి చేసుకుంటూ బూతులు తిట్టిండు. ఎప్పుడు ఇది? 6 మార్చ్ 2025. ఇప్పుడు ఆ యువకుడు ఏదన్నా మాట్లాడిని అనుకుందాం, తాగి ఉన్నాడు కావచ్చు, తాగి ఉంటే ఏదన్నా మాట్లాడి ఏం చేయాలి? ఇమీడియట్గా కేసు బుక్ చేయాలా, తీసుకుపోవాలా, అరెస్ట్ చేయాలి, ఇంకోటి చేయాలి, ఏదన్నా చేయాలా? నీకు బూతులు తిట్టే అవకాశం, ఆ అనుమతి కానీ హక్కు కానీ ఎవడిచ్చిండు? ఆ బూతులు కూడా ఎట్లాంటి బూతులు? ఒక తల్లిని దూషించే అధికారము నీకు ఎవడిచ్చిండు? నువ్వు కూడా ఒక తల్లికే పుట్టినావు కదా. నిజంగా ఆ ట్రాఫిక్ సిఐ కనుక ఆ ట్రాఫిక్ సిఐ తల్లికి ఆ కొట్టిన వీడియో చూపిస్తే ఆ ట్రాఫిక్ సిఐని చెప్పుతో కొట్టేదేమో, చెప్పుతో కొట్టేది కావచ్చు. ఒక్కసారి చూడండి ఎంత భయంకరంగా వీళ్ళు తయారయ్యారు అనడానికి. ఎటువై వీడియో ఇగో ఇది చూడండి ఒక్కసారి. ఇది నా ఫోన్ బ్రేక్ అయింది కదా. వీడు మనిషేనా పోలీసా? ఇంత బలుపు ఎందుకు మీకు? ఎందుకు అనాల్సి వస్తుంది ఈ మాట అంటే, నువ్వు మాట్లాడిన భాష ఏంది? నీకు నేర్పిన సంస్కారం ఏంది? ఒక సిఐవి నువ్వు, ఒక ట్రాఫిక్ సిఐవి. నా పేరు ఎక్కడ కనబడతలేదు నాకు. ఆ వీడియో పెట్టిన అతను అడిగితే ఇంకా రిప్లై ఇవ్వలేదు. నువ్వు ఒక సిఐవి, ఒక బాధ్యత గల పోలీస్ ఆఫీసర్వి, ట్రాఫిక్ సిఐవి. రేపు నీ పిల్లలకి ఏం నేర్పిస్తున్నావు? ఇదే భాష నేర్పిస్తున్నావా? ఒక్కసారి ఇప్పుడు ఆ యువకుడి తల్లిని తిట్టినావు నువ్వు. మీ తల్లికి ఈ వీడియో చూపించి నీ చెప్పుతో కొట్టకపోతాడు. ఏం మాట్లాడుతున్నాడు వినండి ఒక్కసారి. ఎంత భయంకరమైన బూత్ అది. ఏంది భాష? మా లా సిగ్గుశరం ఉందా? నీకేమైనా చదువుకున్నావా? బుద్ధి జ్ఞానం ఉందా? ఇప్పుడు ఆయన సతాయిస్తున్నానే నేను కొట్టినావు. సతాయిస్తే నువ్వేం చేయాలా? తప్పు చేస్తే కేసు బుక్ చేయి. సాహెబ్ ఆయన పేరు? సాబా. ఓకే. ఎక్కడ? ఆదిలాబాదా? ఎందులో వచ్చింది వార్త? అంటే ఇంత దారుణంగా తయారయ్యేది మీరు? ఇంత ఘోరమా? మీరు కూడా ఎక్కువ మాట్లాడుకోరు. మాకు వెళ్ళాము. ఫస్ట్ మీరు హ్యాండ్ చేసుకోవడానికి లేదు. వీళ్ళ నుంచి ఇంకా సస్పెండ్ చేసిరా? అదే చేయితోని కొట్టుంటే, ఒక రాయి దొరికితే నీ తలకాయ బగల కొట్టుంటే నీకు సానుభూతి వచ్చేదా? అదే చేయితో నేను కొట్టుంటే, ఒక రాయి అందుకొని నీ తలకాయ బలగొట్టుంటే నీకేమైనా సానుభూతి వచ్చేదా? అయ్యో పోలీస్ ఆఫీసర్ని కొట్టిరని. నువ్వు మాట్లాడిన భాష ఏందని అడుగుతున్నా నేను. నువ్వు ఒక చదువుకున్న సిఐ కదా, ఉద్యోగం సంపాదించిన సిఐ కదా. నీ జీతం ఎక్కడి నుంచి వస్తుంది? ప్రజలు ట్యాక్సులు కట్టి నీకు జీతం ఇస్తున్నారు. ఇట్లాంటి ఆఫీసర్లు తయారైన తర్వాత ఈ వ్యవస్థ ఇంకా ఏం బాగుపడుతుంది? నీ నోరేంది? నీకు ఒక పోలీస్ స్టేషన్ ఇస్తే ఇక పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ప్రజల పరిస్థితి ఏందో మనం ఊహించుకోవచ్చు. ఇక నీకు పిల్లలు ఉండుంటారు కదా మిస్టర్ సాహెబ్, నీకు పిల్లలు ఉండుంటారు కదా. నీ పిల్లలకి ఇదే భాష, నీ పిల్లలకి ఆ వీడియో చూపించు. నీ కూతురో నీ కొడుకో కూడా నేను చెప్పు తీసుకొని కొడతారు. సిగ్గు శరం లేదు కొంచెమన్నా.
ఒక బాధ్యత గల పదవిలో ఉన్నాము, రోడ్డు మీద ఉన్నాము, ఒకరు ఫోన్ రికార్డ్ చేస్తున్నారు, కనీసం బాధ్యతగా మాట్లాడాలన్న సోయి లేదు. ఎవరున్నారో ట్రాఫిక్ ఎవరైతే అధికారులు ఉన్నారో ఇమీడియట్గా ఆయన సస్పెండ్ చేసి అవతల పడేయండి. ఉద్యోగమే అక్కర్లేదు ఇట్లాంటి వాళ్ళకి.